అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము పందులలో ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి ఒక డిసీజ్, ఒక వ్యాధి, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. సో ఇది క్లాసికల్ స్వైన్ ఫీవర్ అని సిఎస్ఎఫ్ అంటుంటాం కదా, హాక్ కలరా అంటుంటాం. దానికి ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, సో ఈ జబ్బుకి వేరే డిఫరెన్స్ ఉందండి, తేడా ఉంది. సో మనకు క్లాసికల్ స్వైన్ ఫీవర్ కి వ్యాక్సిన్ ఉంది, కానీ ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కి వ్యాక్సిన్ కూడా లేదనమాట. అండ్ ఇది ఒక్కసారి మన ఫామ్ లో ఒక్క అనిమల్ కి వచ్చిందంటే అది చాలా ఫాస్ట్ గా మిగిలిన అనిమల్స్ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయి యాంథ్రాక్స్ లాగా మొత్తం పందులన్నీ కూడా ఒక్కొక్కటి చనిపోతూ ఉంటాయి. మొత్తం ఫామ్ అంతా వాష్అవుట్ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది అనమాట. వితిన్ ఫ్యూ డేస్, కొద్ది రోజుల్లోనే జరిగిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. అది జబ్బుని మనం కనుక్కునే లోపలే మనకి మొత్తం పందులన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. చాలా ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తుంది రైతుకి. సో ఈ జబ్బు గురించి అసలు ఎట్లా కనుక్కోవచ్చు, దాని లక్షణాలు ఏంటి, లేదా దానికి ముఖ్యంగా ప్రివెన్షన్ ఎలా నివారించుకోవాలి ఆ జబ్బును మన ఫామ్ లోకి రాకుండా. ఎందుకంటే వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, అండ్ దీనికి ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సిన్ కూడా లేదు నేను చెప్పినట్టుగా. కాబట్టి దీన్ని నివారించడం ఒకటే మార్గం. సో అది ఎలా చేసుకోవాలి, అండ్ సో ఆ విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇప్పుడే లైక్ చేసేసేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ జబ్బు అనేది వైరస్ ద్వారా వస్తుంది. అండ్ ఈ వైరల్ జబ్బు, సో మిగిలిన వైరస్ ద్వారా వచ్చిన జబ్బులన్నింటిలో లాగానే వీటి లక్షణాలు కూడా ఆకలి మందగించడం, సరిగా నిలబడలేకపోవడం, చెవులు, ముక్కు అవి కొంచెం ఎరుపు రంగులోకి మారడము, లేదా సైనోసిస్ అంటాం, అంటే కొద్దిగా లైట్ గా బ్లూ కలర్ లేక అట్లా మారడం. అలాగే ముక్కు నుంచి, అలాగే మోషన్ వెళ్తుంది కదా, పాయువు అంటారు, ఆ రంధ్రం నుంచి కూడా రక్తం వస్తూ ఉండడం. అంటే ఇవి మనకి ఎలా అంటే యాంథ్రాక్స్ లక్షణాల లాగా ఉంటాయి అన్నమాట చూడడానికి. సో శరీరం మీద అంతా కూడా అక్కడక్కడ రక్తపు చారలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనకు, అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన లక్షణం, ఒకసారి ఒకటి వచ్చిందనంటే మిగతా అన్నిటికీ కూడా స్లోగా స్ప్రెడ్ అయిపోతుంది, ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయేసి ఒక్కొక్కటి రోజు చనిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి కండిషన్స్ మనం మన ఫామ్ లో చూసినట్లయితే వెంటనే మనం ఈ జబ్బుకి డౌట్ పడి ఈ జబ్బుకి సంబంధించినటువంటి టెస్ట్ అనేది కూడా మనకు లోకల్ గా ఆంధ్ర, తెలంగాణలలో దాదాపు అందుబాటులో లేదు. సో శాంపుల్స్ అనేవి మనం బెంగళూరు కన్నా పంపించాలి, లేదా మహారాష్ట్రలోని పూణేకి పంపించాల్సి ఉంటుంది. సో మీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్ వారికి ఈ విషయాన్ని తెలియజేసినట్లయితే వాళ్ళు ఆ పని చూసుకుంటారు. సో అది మీకు కన్ఫర్మేషన్ కోసం మాత్రమే. కానీ ఒకవేళ ఏదైనా చనిపోతే మాత్రం ఖచ్చితంగా పూడ్చిపెట్టేసి, పూర్తిగా సరైన పద్ధతిలో పూడ్చిపెట్టేసి దానిపైన సున్నం చల్లడము, లోతుగా పూడ్చడము, ఇలాంటి చర్యలు అనేవి తీసుకోవాలన్నమాట. సో దీనికి నేను చెప్పినట్లుగా ట్రీట్మెంట్ అనేది లేదు, అలాగే వ్యాక్సిన్ కూడా లేదు. కాబట్టి సో దీనికి నివారణ చర్యలు ఏం చేసుకోవాలి, బయోసెక్యూరిటీ మెజర్స్ అంటాం, అంటే జీవ సంరక్షణ చర్యలు. అందులో ఫస్ట్ వన్, మనము పశువుల్ని, కొత్త పందుల్ని ఏవైనా మనం తెచ్చుకున్నట్లయితే వాటిల్లో ఈ జబ్బు లక్షణాలు మనం తెచ్చుకునేటప్పుడు బయటపడకపోవచ్చు. కానీ తెచ్చుకున్న తర్వాత మనం డైరెక్ట్ గా మన దగ్గర ఉన్నటువంటి పందులతో కలపకుండా కనీసం ఒక 20 రోజులు వాటిని సపరేట్ గా పెట్టి, ఒక చిన్న పెన్ లో సపరేట్ గా పెట్టేసి వాటిలో ఈ జబ్బు లక్షణాలు ఏమైనా బయటపడతాయేమో అని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. దాన్నే క్వారంటైన్ అంటాము. 20 రోజులు పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా. తర్వాత బయట కొత్త వాళ్ళు ఎవరైనా వేరే ఫామ్ నుంచి మన ఫామ్ లోకి వస్తున్నారనంటే వాళ్ళని వీలైనంత వరకు మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, లేదు వద్దని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు వస్తున్నారన్నా కూడా గమ్ బూట్స్, వాళ్ళు వాడేటువంటి షర్ట్, వాళ్ళ డ్రెస్ అవి కానీ, లేదా బూట్లు, వాళ్ళు వాడే చెప్పులు బయట వదిలేసేసి గమ్ బూట్స్ వేసుకోవాలి. అలాగే వాళ్ళకి వేరే యాప్రాన్, ఏదైనా యూజ్ అండ్ త్రో యాప్రాన్స్ ఉంటాయి మనకి ఇప్పుడు బయట దొరుకుతున్నాయి అన్ని కూడా ఈ కరోనా వల్ల. సో అలాంటి యాప్రాన్స్ ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. అలాగే గ్లౌజ్ వేసుకోమని, అలాగే మాస్క్ వేసుకోమని, క్యాప్ పెట్టుకొని, శానిటైజర్ వాడి. సో ఇలాంటివి బయట నుంచి వచ్చే వాళ్ళ కోసమే కాదు, మన ఫామ్ లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా, ఈవెన్ మనం ఫామ్ లోకి వెళ్ళేటప్పుడు కూడా బయట నుంచి, అప్పుడు కూడా మనం కూడా ఇవన్నీ వాడుకొని మనము ఫామ్ లోకి వెళ్ళి అనిమల్స్ ని పట్టుకోవాలన్నమాట, డైరెక్ట్ గా పట్టుకోకూడదు. అలాగే ఫామ్ లో వాడేటువంటి ఎక్విప్మెంట్ ఏవైనా, ఆ పేడ ఎత్తడానికి వాడేటువంటిది కానీ, ఇంకేదైనా వాటికి దానా వేయడానికి వాడేటువంటివి గిన్నెలు కానీ, ఏవైనా సరే అన్ని కూడా నీట్ గా ఏ రోజుకి ఆ రోజు శానిటేషన్ చేసుకోవాలి. మంచి డిస్ఇన్ఫెక్టెంట్, యాంటీసెప్టిక్ లోషన్ ఉంటుంది కదా, దానితోటి డిస్ఇన్ఫెక్టెంట్ చేసుకోవాలి. నేను ఒక డిస్ఇన్ఫెక్టెంట్ కూడా లాస్ట్ లో మీకు రికమెండ్ చేస్తాను, వీలైతే అది వాడుకోండి, లేదా మీకు తెలిసింది ఏదైనా ఉన్నా కూడా అదైనా వాడుకోవచ్చు. అలాగే గమ్ బూట్స్ వేసుకొని లోపలికి వెళ్తాం కదా ఫామ్ లోకి, షెడ్ లోకి. మన సొంత ఫామ్ అయినా కూడా మనము చెప్పులు బయట వదిలేసేసి
అక్కడ లోపల ఫామ్ లో తిరగడం కోసం సపరేట్ గా ఒక బూట్స్ కానీ ఏవైనా పెట్టుకోవాలన్నమాట. ఆ వాటిని మనం చెప్పులు బయట నుంచి వేసుకెళ్ళిన అక్కడ వదిలేసి వాటిని వేసుకొని షెడ్ లోపలికి వెళ్ళాలను. అండ్ ఆ బూట్లను వేసుకోగానే లోపలికి వెళ్లే ముందు ఎంట్రన్స్ లోనే ఒకటి ఫుట్ డిప్ లేదా బూట్ డిప్ అంటాము, ఒక చిన్న తొట్టిలాగా పెట్టేసుకొని అందులో యాంటీసెప్టిక్ సొల్యూషన్ ని కలిపేసి నీళ్ళల్లో పెట్టుకుంటే దాంట్లో కాలు పెట్టేసి మనము తర్వాత లోపలికి వెళ్ళాలి. అప్పుడు ఆ బూట్లు కూడా అక్కడనే డిజిన్ఫెక్టెంట్ అయిపోతాయి అనమాట. వాటి ద్వారా ఎలాంటి వైరస్లు మనము షెడ్ లోపలికి తీసుకెళ్లేదానికి అవకాశం ఉండదు. సో అది ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా మన ఫామ్ లోకి, పందులను తీసుకెళ్ళడానికి కానీ పందుల్ని తీసుకురావడానికి కానీ, సో ఇంకా ఏవైనా సరే దానాలు తీసుకెళ్ళడానికి కానీ, సో ఇలాంటి వెహికల్స్ అన్నిటి కూడా షెడ్ దగ్గరికి రానికుండా కొంచెం దూరంగా పెట్టేసుకొని అక్కడ నుంచి మనము వాటిని క్యారీ చేసుకోవడం అనేది చేయాలి. అలాగే బయట అడవి పందులు కానీ లేదా వీధిలో తిరిగేటువంటి డొమెస్టిక్ పిగ్స్ ఉంటాయి కదా, వాటితోటి మన ఫారంలో ఉన్నటువంటి సీమ పందులు ఇలాంటివన్నీ కూడా కలవకుండా చూసుకోవాలి. వాటితో పాటు బయట తిరిగే వైల్డ్ పందులే కాకుండా కుక్కలు కానీ, అలాగే పిల్లులు, గబ్బిలాలు ముఖ్యంగా, అలాగే పక్షులు, వలస పక్షులు ఉంటాయి కదా వైల్డ్ బర్డ్స్, సో అలాంటివన్నీ కూడా మన ఫామ్ లోకి రాకుండా వీలైనంత వరకు మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. అలాగే దానా విషయంలో కూడా ఇప్పుడు అలాగే దానా ముడి సరుకులు ఉంటాయి కదా, మనం బయట నుంచి తెచ్చుకుంటుంటాం కామన్ గా దానా తయారు చేసుకోవడానికి. సో అలాంటివి కూడా ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కి సంబంధించినటువంటి వైరస్ అనేది ఏదైతే ఒకవేళ ఈ ఫీడ్ ఇంగ్రీడియంట్ లో ఉంది అని అంటే అది దాదాపు 10 రోజుల వరకు, వారం నుంచి 10 రోజుల వరకు అందులో అలాగే ఉండేదానికి అవకాశం ఉందని చెప్పి మనకు పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి మనం వాడేటువంటి దానా ముడి పదార్థాలు అండ్ దానా యాజ్ ఇట్ ఈస్ వాటిని కూడా మనము పందులకు వేసేటప్పుడు ఒకసారి స్టెరిలైజ్ చేసుకోవాలి. సో దానాల పైన కూడా స్టెరిలైజ్ చేసుకోవడానికి ఉండే కెమికల్స్ కూడా ఉన్నాయి. అలాగే లేదా జస్ట్ సింపుల్ గా బాయిల్ చేసుకొని ఒకసారి ఉడకబెట్టేసైనా పెట్టేసేయండి, అది కూడా మనకు స్టెరిలైజేషన్ ప్రాసెస్, ఉడకబెట్టడం అనేది కూడా. సో ఈ పద్ధతులు కూడా ఖచ్చితంగా మనము తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన చుట్టుపక్కల ఎప్పుడైతే ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ ఉంది, అవుట్ బ్రేక్ అని తెలిసిందో అప్పుడు ఖచ్చితంగా వీటిల్లో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అన్ని బయోసెక్యూరిటీ మెజర్స్ ని పాటించాలన్నమాట. అలాగే మనం ఇచ్చేటువంటి తాగడానికి మంచినీళ్ళు ఇస్తుంటాం కదా, వాటిని కూడా నీట్ గా శానిటైజేషన్ చేసుకోవాలి. సో శానిటైజర్ ఉంటుంది, అది మనం ఆ వాటర్ లో కలిపేసామంటే ఆటోమేటిక్ గా వాటర్ లో ఉండే వైరస్లు అన్ని కూడా చనిపోతాయి. నేను చూపిస్తాను మీకు లాస్ట్ లో. అలాగే ఇంతకుముందే చెప్పాను ఆల్రెడీ, చనిపోయిన వాటిని కూడా దూరంగా తీసుకెళ్లేసి ఫామ్ కి దూరంగా తీసుకెళ్లేసి ఎక్కడైనా లోతుగా గుంత తీసి దాంట్లో పూడ్చిపెట్టి పైన సున్నము, బ్లీచింగ్ పౌడర్ అలాంటివి కలిపేసి తర్వాత మట్టితో కప్పేసేసేయడం, అలాంటి నివారణ చర్యలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సో ఇవి. అండ్ ఇంతకు ముందే చెప్పాను కదా, వారానికి ఒకసారి మనము ఈ నివారణ చర్యల భాగంగా వారానికి ఒకసారైనా కనీసం బ్లీచింగ్ పౌడర్ ని మన ఫామ్ చుట్టుపక్కల చల్లుకోవాలి. అలాగే షెడ్ లోపల కూడా సున్నము లేదా బ్లీచింగ్ పౌడర్ ని వీలైనంత వరకు, అలాగే డెటాల్ కానీ లేదా పొవిడిన్ అయోడిన్ అంటాము, కామన్ గా మనం గాయాలకు క్లీన్ చేసుకొని వాడుకుంటుంటాం కదా పొవిడిన్ అయోడిన్, అది లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. ఆ లిక్విడ్ ని అయినా సరే మీరు ఒక 5 ml ని 1 లీటర్ వాటర్ లో అలా కలిపేసుకొనేసి అయినా సరే స్ప్రే చేసేసుకోండి పందులు. అలాగే ఫార్మలిన్ అనేటువంటి మెడిసిన్ కూడా ఒకటి దొరుకుతుంది, బయట కెమికల్ షాపులలో ఉంటుంది, అది కూడా ఒక 0.3% సొల్యూషన్ తోటి దాన్ని కూడా స్ప్రే చేసేసుకోవచ్చు. కొంచెం స్మెల్ వస్తుంది, బట్ ఏంటంటే మన వైరస్లు అన్ని కూడా మాక్సిమం చనిపోతాయి అనమాట అది స్ప్రే చేయడం వల్ల. సో అది ఒక ఆప్షన్ ఉంది. అలాగే విబారిడ్ అని చెప్పేసి న్యూస్ పార్క్ వాళ్ళది ఒక పౌడర్ రూపంలో దొరుకుతుంది, 50 గ్రాములు 500 గ్రాములు 1 kg. సో ఇది మనకు ఏంటంటే 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు వేసేసుకొని మనము వాటర్లోనూ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు, వాటర్లో వైరస్ చనిపోవడానికి. అలాగే షెడ్లలో స్ప్రే చేసుకోవచ్చు, పందుల మీద స్ప్రే చేయొచ్చు. అండ్ సో ఈ వాళ్ళ టెక్నిక్స్ అన్ని ఉన్నాయి. మీరు బాటిల్ తీసుకుంటే బాటిల్ పైన రాసి ఉంటుంది దేనికి ఎంత వాడాలి కాన్సన్ట్రేషన్ అనేది. సో ఆ లేబుల్ ప్రకారం మీరు వాడుకొని, సో ఈ బయోసెక్యూరిటీ మెజర్స్ అన్ని కూడా మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మన ఫామ్ లోకి ఎంట్రీ అయితే వైరస్ అనేది మనము నివారించవచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.